మరి ఎందుకు అభిషేకం చేస్తారంటే అభిషేకో ప్రియ శంకరవు అలంకరో ప్రియ విష్ణు కలహా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణే అన్నారు. పొరిగింటి భోజనం అంటే బ్రాహ్మణులకు ఇష్టమట, నారదునికి కయ్య వంటి ఇష్టమట, విష్ణుమూర్తికి నవరత్నాల నగలు పెట్టి పట్టు పితాంబరం గట్టి అలంకరించి తులసిమాల మెడ లోపల ఎత్తగిన తృప్తి అవుతుందట. మరి శంకరునికి చూడు తక్కడు బంగారం కొంటవై నువ్వు లింగానికి ఒదిగిచ్చిన ఆయన తృప్తి కాదట. ఆయనకు కావలసింది అభిషేక ప్రియుడు. సారెన్ నీళ్లు ఎవరైతే పట్టుకోనొచ్చి ఆ శంబెన్ నీళ్లు అటువంటి లింగం మీద ఓత్తరు సారెడు నీళ్లకు కోరిన వరాలిత్తనట బోలాశంకరుడు. ఆయన ఏమన్నాడు, నా పూజ ఉన్నోడు చేస్తాడు, లేనోడు చేస్తాడు, ధనవంతుడు చేస్తాడు, దరిద్రుడు చేస్తాడు. ఉన్నోడు బంగారంతో పువ్వులు చేయించుకొచ్చి సువర్ణ పుష్పాభిషేకం చేయమంటే చేస్తాడు, మరి లేనోడు ఎక్కడ చేస్తాడు? అందరికి అనుకూలంగా ఉండనని ఆయన ఏం కోరుకున్నాడు, ఫలం పుష్పం పత్రం తోయముతో పూజించును ఆయన అన్నాడు. ఉంటో పండు పెట్టు, పండు లేకపోతే పువ్వు, పువ్వు లేకపోతే మారేడు వత్తిరయ్యి, అది కూడా దొరకపోతే గిన్నె నీళ్లు తీసుకొచ్చి లింగం మీద పోయి కొడుక అన్నాడు. అందుకే అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసింది, హారతి వెలిగించింది, పసుపు కుంకుమ అర్చన చేసి పాలకాయ కొట్టి